ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అవనివ్వండి, కంప్యూటర్స్ అవనివ్వండి, చాలామందికి సిట్టింగ్ జాబ్ ఇవాళ రేపు ఏంటంటే చాలా కామన్ అయిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేదా అంటే ఫీల్డ్ వర్క్, బేసిక్గా ఫీల్డ్ వర్క్ ఏంటంటే తగ్గింది ఈ మధ్యకాలంలో. అందరికీ సిట్టింగ్ జాబ్ ఎక్కువైంది. సో మనం ఏంటి తల వంచి ఎక్కువగా పనిచేస్తాం. మొబైల్ చూసినప్పుడు కూడా తల వంచి చూస్తాం. లేదంటే ఒక పక్క తిరిగి మన ఫోన్ యూస్ చేయడం, పడుకున్నప్పుడు గట్రా యూస్ చేస్తూ ఉంటాం. సో మన హెడ్ వెయిట్ మన నెక్ మీద పడడం వల్ల ఏమవుతుందంటే డిస్క్ ఇంకా వెనక్కి తోయడం వలన నరాల మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. సో దానివల్ల ఏంటి మనకు నెక్ పెయిన్ రావడం, లేదంటే చేయి తిమ్మిరి పడడం అవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలానే చాలామంది ఏంటంటే ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ జిమ్కి వెళ్తారు, లేదా అంటే కూర్చున్నప్పుడు కూడా పోస్చర్ కరెక్ట్గా ఉంచుకోరు. చాలామంది ఇలా ముందుకు వంగి కూర్చుంటారు. సో ఆ పోస్చర్ కరెక్షన్ ఉండాలి. మూడోది ఏంటంటే సెడెంటరీ హ్యాబిట్స్ అంటాం. అంటే దాని అర్థం మనం ఒక చోట కూర్చుని ఉంటే అలా కూర్చుని ఉండిపోతాం ఇంకా లేవకుండా. అది కరెక్ట్ కాదు, అసలు చాలా తప్పు అది. ఒకవేళ మనం ఒక చోట ఒక 1 hour కంటే ఎక్కువ కూర్చోవాల్సిన అవసరం పడుతున్నది అంటే ఒక 40 minutes కూర్చుని దాని తర్వాత ఒక 10 minutes లేచి ఇటు తిరిగి మళ్ళీ కూర్చుంటే బెటర్ అది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పోస్చర్ కరెక్ట్గా లేకపోయినా, లేదా అంటే మనం ఎక్కువసేపు కూర్చుని ఉన్నా కూడా మన మసిల్స్ స్టిఫ్గా అయిపోతాయి. ఆ స్టిఫ్నెస్ వల్ల ఏంటి మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. సో దాని తర్వాత ఏంటి మళ్ళీ లేచిన తర్వాత కాసేపు ఎలా ఉంటుందంటే నడువు పట్టిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే చాలామంది ఏంటి ముందు వంగి బరువు ఎత్తినప్పుడు అసలు కరెక్ట్గా ప్రికాషన్ తీసుకోరు. ఒకేసారి ముందు వంగిపోయి బరువు ఎత్తిస్తారు. సో అది కూడా కరెక్ట్ కాదు. సో దానికి ఎలా మనం ప్రివెంట్ చేయాలంటే ఆ వస్తువుని ముందు మన దగ్గర లాక్కుని జాగ్రత్తగా, అప్పుడు మన నీస్ బెండ్ చేసుకుని ఎత్తితే మన స్పైన్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అలాగే మన డిస్క్ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మనం చేసుకుంటే మనకేంటంటే రేపు పొద్దున బ్యాక్ పెయిన్ రావడం, లేదా అంటే షియాటికా అని చాలామంది అంటారు కామన్గా, అవి రాకుండా ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.